సో ఫ్రెండ్స్, బచ్చలి కూరతో బోలెడు లాభాలు ఉన్నాయి. సో మీరు ఈ చెట్టుని చాలామంది చూసే ఉంటారు. సో బచ్చలి కూర తినడం స్టార్ట్ చేయండి. చాలా రకాలంటే చాలా రకాలుగా బోలెడు లాభాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. సో అవేందో ఇప్పుడు మనం చూద్దాం. సో బచ్చలి కూరతో బోలెడు లాభాలు. ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది తెలియని వాళ్ళంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బచ్చలి కూర 2 రకాలుగా ఉన్నాయి: తీగ బచ్చలి, కాడ బచ్చలి. ఎక్కువగా కాడ బచ్చలి మనకి దొరుకుతుంది. తీగ బచ్చలిని ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేందో చూద్దాం. సో ఇప్పుడైతే బచ్చలి ఆకు రసాన్ని చెంచెడు తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనత అంటే నిమోనియా సమస్య అనేది తగ్గిపోతుంది. ఓకే. 2, ఇందులో సెలీనియం, నియాసిస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండడం వల్ల మెదడు నరాల ఆరోగ్యానికి మంచిది. ఓకే. సో 3 వచ్చేసి బచ్చలి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. సో నిగనిగనగా లాడిపోతారన్నమాట. ఓకే. సో అందుకే బచ్చలి కూర కూడా తినాలా. అదే కాకుండా మనం బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూర రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు. మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజు బచ్చలి కూర కాషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు అని చాలామంది పరిశాన్ అవుతూ ఉంటారు, అంటే బాధపడుతుంటారు. వాళ్ళకి ముందుగానే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా బచ్చలి కూర ఆకు కాపాడుతుంది. సో అదే కాకుండా పచ్చకామెరలు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు. బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్య తగ్గుతుంది. కీళ్ళ నొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు, శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలి కూర మంచి ఆహారం. అదేవిధంగా బచ్చలి కూర ఆకులను రోజుకు 2 పూటల నమిలి మింగితే మిగులుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నా. సో ఏదన్నా ఆకుకూరలు, కూరగాయలు తినేటప్పుడు ఖచ్చితంగా తెలిసి మీకు దాని గురించి పక్కా తెలిస్తేనే అది తీసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.